17 ఏప్రిల్ 2026 శ్రీమతి మట్ట జయంతి గౌడ్ గారు ఈ రోజుకి 4వ రోజు ఆమరణ నిరాహార దీక్ష కోసం కూర్చోవటం జరిగింది. భారతదేశంలో ఒకే ఒక మహిళ ఓబీసీ మహిళా రిజర్వేషన్ల కోసం, అంతేకాకుండా ఓబీసీ ఇచ్చేటటువంటి పార్లమెంట్లో జరిగేటటువంటి చర్చా వేదికలో బీసీల వాటా ఎంత అని ఈ యొక్క భారతీయ సమాజాన్ని మొత్తాన్ని, మహిళా సమాజాన్ని మొత్తాన్ని నిలదీస్తున్న ఒకే ఒక మహిళ మట్టా జయంతి గౌడ్ గారు. ఇది మహిళలు తెలుసుకోవాల్సినటువంటి సమస్య. ఒక మట్టా జయంతి గౌడ్ గారో లేదా ఇంకా ఎవరో అని కాదు, ఈ యొక్క నిర్ణయాన్ని, మట్టా జయంతి గౌడ్ గారి నిర్ణయాన్ని యావత్ మహిళా ప్రపంచం మొత్తం కూడా హర్షించొద్దు, కానీ సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా తీసుకొని మీకోసం పోరాడుతున్న జయంతి గారికి అన్ని రాష్ట్రాలు, ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు, యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ కూడా మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉన్నది. జయంతి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షిస్తూ మీ రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా కూడా నిరసనలు, అదే రకంగా మీ యొక్క హక్కుల ఓబీసీ మహిళా హక్కుల సాధన కోసం ప్రయత్నం చేయాలి. మన తెలంగాణ దురదృష్టం ఎంతో గొప్ప గొప్ప నాయకులు, అదే రకంగా పోరాట వీరులు, అదే రకంగా వివిధ రకాల ఉద్యమ రూపాల్లో అందులో ప్రవేశపడి అందులో ఉండి ప్రాణాలు కోల్పోయేటటువంటి గడ్డ ఇది, ఒక నిత్తుటి చరిత్ర. అదే రకంగా ఈ యొక్క పాలక వర్గాలు కూడా రక్త చరిత్రని సృష్టించి ఎంతోమంది నాయకులని, ఎంతోమంది వీరులని తుపాకీ గుండ్ల ద్వారా అయితేనేమి, వారి యొక్క ఉపేక్ష ద్వారా అయితేంది, ప్రతి సందర్భంలో కూడా వీళ్ళని చిన్న చూపు చూసి, బీసీలని కానీ ఎస్సీ ఎస్టీలను కానీ చిన్న చూపు చూసి వాళ్ళ యొక్క చావుకి కారణమైనటువంటి ఘనమైనటువంటి చరిత్ర ఈ తెలంగాణ ప్రభుత్వం కానీ, పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కానీ ఉంది. దీనికి ముగింపు ఎప్పుడు?